ప్రెసెంట్ కంటిన్యూస్ మన కళ్ళ ముందు జరిగే సెంటెన్సెస్ ని నెగిటివ్ గా ఎలా మార్చామో చూసాము. మరి క్వశ్చన్స్ ఎలా తయారు చేస్తాము? క్వశ్చన్స్ అనేవి చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ ప్లేయింగ్. యు ఆర్ ప్లేయింగ్ అంటే నీవు ఆడుకుంటూ ఉన్నావు అని ఉంది. ఇప్పుడు దీన్ని క్వశ్చన్ రూపంలో అడగాలి. యు ఆర్ ప్లేయింగ్ అంటే నీకు కళ్ళ ముందు తను కనిపిస్తున్నాడు కాబట్టి యు ఆర్ ప్లేయింగ్ అని చెప్పు. ఓకేనా? నువ్వు అలా కాకుండా నువ్వు ఫోన్ లో అడుగుతున్నావు తను, నువ్వు ఎక్కడ ఉన్నావు, మీ ఫ్రెండ్ ఎక్కడ ఉన్నాడు, నువ్వు ఫోన్ లో అడగాలి. ఎలా అడగాలి? యు ఆర్ ప్లేయింగ్ అంటే ఏంటి? నీవు ఆడుకుంటూ ఉన్నావు. నీవు ఆడుకుంటూ లేదా ఆడుకుంటూ, నువ్వు ఆడుకుంటూ ఉన్నావని. ఎందుకంటే నువ్వు కళ్ళ ముందు ఉన్నావు కాబట్టి. ఇప్పుడు ఏంటి? నీవు ఆడుకుంటున్నావా, ఆడుకుంటూ ఉన్నావా. సో తను ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు నీవెక్కడ ఉన్నావు, నీ ఫ్రెండ్ అడుగుతున్నావు. నీవు ఆడుకుంటూ ఉన్నావా అని అడుగుతున్నావు అనమాట. సో ఎలా అడగాలి మనం అంటే చాలా ఈజీ. ఎలా అంటే ఇక్కడ యు ఆర్ ప్లేయింగ్, నీవు ఆడుకుంటూ ఉన్నావు అంటే యు ఆర్ ప్లేయింగ్ కదా. సో ఇప్పుడు నీవు ఆడుకుంటూ ఉన్నావా అని అడగాలంటే ఈ ఆర్ ని ఫస్ట్ తెచ్చేయడమే, అంతే, చాలా సింపుల్. అప్పుడు ఆర్ యు ప్లేయింగ్, ఆర్ యు ప్లేయింగ్, అంతే, సింపుల్. మనం అసలు ఏమీ యాడ్ చేయలేదు. యు ఆర్ ప్లేయింగ్ అనేది దాని క్వశ్చనింగ్ కింద మార్చాలంటే ఆర్ ని ఫ్రంట్ తెచ్చితే ఆర్ యు ప్లేయింగ్. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ఉదాహరణ చూద్దాం. షీఈస్ కుకింగ్. షీఈస్ కుకింగ్ కదా, ఆమె వంట చేస్తుంది. సో ఆమె నీకు ఎదురుకుండా కనబడుతుంది కాబట్టి. అలాగా నువ్వు ఎక్కడ ఉన్నావు, సో ఎక్కడ ఉన్నావు ఫోన్ చేసి అడుగుతున్నావు అనమాట. ఏమని అడుగుతున్నావు? నువ్వు వంట చేస్తున్నావా అని అడగాలి. ఇప్పుడు ఏం చేయాలి? ఈజ్ అనేది ఫ్రంట్ కి తెచ్చేసి ఈజ్ షీ వర్కింగ్, ఈజ్ షీ వర్కింగ్ అని నువ్వు అడుగుతున్నావు అనమాట. చివరిని క్వశ్చన్ మార్క్ పెట్టాలి. ఈజ్ షీ వర్కింగ్, అంతే, దట్ సింపుల్. ఓకేనా? ఇంకొక ఉదాహరణ చూద్దాం. హీఈస్ రీడింగ్. హీఈస్ రీడింగ్, హీఈస్ రీడింగ్ అని ఉంది. సో అతను నీ కళ్ళ ముందు కనబడుతున్నాడు కాబట్టి హీఈస్ రీడింగ్ అంటే అతను చదువుతూ ఉన్నాడు అని చెప్తున్నావు. అలాగనే నువ్వు ఎక్కడో ఉన్నావు, వేరే వాళ్ళని అడుగుతున్నావు, తను చదువుతున్నాడా అని అడుగుతున్నావు. తను చదువుతున్నాడా అని అడగాలి. అప్పుడు ఏం చేయాలి? ఈజ్ హీ రీడింగ్, ఈజ్ హీ రీడింగ్. మనం ఏం చేయట్లే, ఇక్కడ ఉన్న హెల్పింగ్ వర్బ్ ఈజ్, యామ్, ఆర్ అవి ఫ్రంట్ కి తెస్తున్నాం. ఈజ్ హీ రీడింగ్, అంతే. యామ్, ఈజ్, ఆర్ సబ్జెక్ట్ నెస్, యామ్, ఈజ్, ఆర్ అనేది ఫ్రంట్ కి వచ్చేస్తే సబ్జెక్ట్ అనేది మధ్యలోకి వెళ్తుంది, వర్బ్ ఇన్ఫార్మ్ అనేది కామన్, అంతే, దట్ ఈజీ. ఓకే? సో క్వశ్చనింగ్ అనేది మీకు అర్థమైంది కదా. ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఇంకో ఉదాహరణ ఏంటి? నువ్వు ఎక్కడ ఉన్నావు, నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు. నీవు ఏమి చేస్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఇంగ్లీష్ లో ఎలా అడగాలి? వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ ఆర్ యూ డూయింగ్, ఏం చేస్తున్నావు అని. ఏమి అనేది వచ్చింది కాబట్టి వాట్ అనేది వచ్చాము. మనది ఆర్ యూ డూయింగ్, ఏమి చేస్తున్నావు. ఓకేనా? దట్ సింపుల్. నెక్స్ట్, షీ ఈజ్ క్లీనింగ్ ద రూమ్. షీ ఈజ్ క్లీనింగ్ ద రూమ్, ఆమె రూమ్ ని శుభ్రం చేస్తూ ఉంది అనేది. సో దీన్ని ఆమె శుభ్రం చేస్తుందా అని అడగాలంటే ఈజ్ అనేది ఫ్రంట్కి వచ్చేస్తుంది. ఈజ్ షీ క్లీనింగ్ రూమ్, క్లీనింగ్ రూమ్, ఈజ్ షీ క్లీనింగ్ ద రూమ్, క్లీనింగ్ రూమ్. ఓకే. సో ఈ విధంగా మనం ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో క్వశ్చనింగ్ అనేది, నెగిటివ్ సెంటెన్స్ ఫార్మింగ్ అనేది, నెక్స్ట్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క టెన్స్ అనేది స్ట్రక్చర్ అనేది మనం ఆ 3 స్ట్రక్చర్లు మనం చూసాం. ఓకేనా? సో ఈ రోజు మనం ఏం చెప్పుకున్నామో ఫైనల్ గా ఒకసారి మళ్ళీ చూద్దాం. సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అంటే ఏమనుకున్నాం? మన కళ్ళ ముందు జరిగేవి చెప్పడం కోసం ఈ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అనేది ఉపయోగిస్తారు. సో ఈ సింపుల్ ప్రెసెంట్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి? స్ట్రక్చర్ వచ్చేసి సబ్జెక్ట్ వస్తుంది ఫస్ట్, తర్వాత ఈజ్ గాని, యామ్ గాని, ఆర్ గాని వచ్చి, తర్వాత వెర్బ్ వచ్చి ఇన్ఫార్మ్ వస్తుంది, ఇంతే. నెక్స్ట్ నెగిటివ్ అంటే సేమ్ దీనికే నాట్ యాడ్ అవుతుంది అంతే. సబ్జెక్ట్ వచ్చి ఈజ్, యామ్, ఆర్ వచ్చి, నాట్ వచ్చి, వెర్బ్ ప్లస్ ఇన్ఫార్మ్ వస్తుంది. అలా క్వశ్చన్ అడగాలంటే ఏంటి? క్వశ్చన్ అడగాలంటే ఈజీ, యామ్, ఆర్ అని ఫ్రంట్కి వచ్చేసి తర్వాత సబ్జెక్ట్, వెర్బ్ ప్లస్ ఇన్ఫార్మ్, అంతే, చాలా ఈజీ. ఇది మాత్రం మీరు బాగా గుర్తుపెట్టుకుంటే మీకు చాలా ఈజీగా సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చాలా ఈజీగా వస్తుంది. ఓకేనా? ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ అనేది ఇవ్వడం జరిగింది. వి ఈట్. సో వి ఈట్ తో నువ్వు సింపుల్ ప్రెసెంట్ టెన్స్ యొక్క
వర్డ్స్ ఫామ్ చేయగలవా? వి ఈట్ అంటే వి ఇచ్చాడు, ఈట్ ఇచ్చాడు, ఈ రెండు పదాలు ఉపయోగించి నీ వర్డ్స్ ఉపయోగించి నువ్వు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎగ్జాంపుల్స్ రాయాలి. అంటే వీఆర్ ఈటింగ్, చాలా ఈజీ, వీఆర్ ఈటింగ్, వీఆర్ ఈటింగ్. నెక్స్ట్ షీ కుక్ ఇచ్చాడు, షీ వస్తే షీ రాస్తే షీ తర్వాత వస్తే ఈజ్ వస్తుంది కదా, షీ ఈజ్ కుకింగ్, వెర్బ్ కి ఇన్ఫార్మ్ చేయాలి, షీ ఈజ్ కుకింగ్, సింపుల్. తర్వాత దే వాచ్ ఇచ్చాడు, సో దే వచ్చిందంటే దే తర్వాత ఆర్ వస్తుంది, దే ఆర్ వాచింగ్, దే ఆర్ వాచింగ్. సో ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? అలానే నేను ఈ డిస్క్రిప్షన్ లో మరికొన్ని ఎగ్జాంపుల్ తో ఉన్న ఒక పీడిఎఫ్ అనేది నేను కింద ఇచ్చాను. సో మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుని మరింత ప్రాక్టీస్ చేస్తే మీకు బాగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది, క్వశ్చనింగ్ ఫార్మేషన్ అనేది, నెక్స్ట్ నెగిటివ్ సెంటెన్స్ ఫార్మ్ చేయడం అనేది చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. సో ఏదైనా సరే మనం ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకు అంత ఈజీగా అనేది రావడం జరుగుతుంది అనమాట. మీరు కన్సిస్టెంట్ గా రోజుకి కొంత టార్గెట్ గా పెట్టుకోవాలి, ఏ రోజు కూడా స్కిప్ చేయకుండా. స్కిప్ చేశారంటే ఒక రోజు గ్యాప్ తీసుకుంటే ఆ ఒక రోజు కాస్త 10 రోజులు అవ్వచ్చు, నెల అవ్వచ్చు. సో మొత్తానికి మీ గోల్ అనేది డైవర్ట్ అయిపోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? సో డైలీ కన్సిస్టెంట్ గా ఈ వీడియోస్ చూస్తూ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని కొంతసేపు ప్రాక్టీస్ చేస్తే, మీరు ఎంత బిజీగా ఉన్నా సరే ఒక అరగంట సేపు ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీగా రావడం అనేది జరుగుతుంది. అలానే మీ ఇంట్లో చేసే పనులు కూడా ఇంగ్లీష్ లో మాట్లాడడానికి మీకు సెల్ఫ్ గా మాట్లాడడానికి ట్రై చేయండి. మీకు ఇంట్లో ఎవరో మాట్లాడడానికి లేకపోయినట్లయితే మీ ఇంట్లో మిర్రర్ ఉంటుంది కదా, మిర్రర్ ముందే మీతో మీరు మాట్లాడుకుంటే మీకు ఎవరి అవసరం అనేది రాకుండా ఉంటుందన్నమాట. మీకు మా వీడియోలో కంటెంట్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చెప్పవలసిందిగా కోరుచున్నాను. మరి ఒక కొత్త టాపిక్ తో మళ్ళా కలుస్తాను. థ్యాంక్ యూ ఆల్.